ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసిన తెలంగాణ సర్కార్ ఆపై ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు గైడ్ లైన్స్ ను రెడీ చేస్తుంది. మరో వారం రోజుల్లో 2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాలపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలను చెల్లించేందుకు గడువు పెట్టే ఆలోచనలో ఉంది. నిర్ణయించిన 2 లక్షల కంటే ఎంత ఎక్కువ రుణాలున్నాయో దానిని బట్టి టైం లిమిట్ పెట్టి రైతులు బ్యాంక్ అప్పులు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించనుంది. ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన రైతులకు కొంత ఎక్కువ గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబం యూనిట్గా ఉండే రుణమాఫీలో కుటుంబ సభ్యుల్లో మహిళల లోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణాలను మాఫీ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేయడంతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరింది. మొదటి విడతలో 1 లక్షలోపు రుణమాఫీ చేసిన సర్కార్ కొన్ని రోజుల వ్యవధిలోనే 1,50,000 రుణాలను మాఫీ చేసింది. తాజాగా 15 ఆగస్టున 2 లక్షల వరకు మాఫీ చేసింది. ఈ క్రమంలో 2 లక్షల పైన ఉన్న రుణాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. మిగిలిన వారికి రైతు రుణమాఫీ రాదా అనే అనుమానం నెలకొంది. ఈ క్రమంలో 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచన వేస్తోంది. రైతులను పూర్తి స్థాయిలో రుణ విముక్తులను చేసే క్రమంలో నిర్ణీత 2 లక్షల కంటే క్రాపుల్లోనూ ఎక్కువ ఉంటే రైతులపై మొత్తం చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేస్తామని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చేయాల్సిన పంట రుణమాఫీలో దాదాపు సగం చేయకుండా ఎగ్గొట్టిందని సమాచారం. ఈ ఎగ్గొట్టిన 9,000 కోట్లకు పైగా ఉన్న పంట రుణాలను రైతులు రెన్యువల్ చేసుకోవడంతో ఇప్పుడవి 60% పైగా ఉన్నాయి. 2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాల లిస్టులో చేరిపోయాయి. ఈ నేపథ్యంలో 2 లక్షలకు పైగా లోను ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేసేందుకు సర్కార్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన 2 లక్షల రుణాల్లోనూ పలు కారణాలతో మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం నెల రోజులు గడువు ఇచ్చింది. రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ఫార్మాట్లో 9 రకాల వివరాలు రాతపూర్వకంగా తీసుకోవడంతో పాటు మరో 5 రకాల ధృవీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. 2 లక్షల వరకు రుణాలు మాఫీ కాని రైతుల నుంచి కంప్లైంట్లు తీసుకుంటూ మాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరోపక్క 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.